సార్ నమస్తే సార్, బాగున్నారా? నమస్తే అండి సార్ నా పేరు మోహన్ రావు. మోహన్ రావు తెలుసు, మన గతంలో కూడా మాట్లాడాం కదా. మోహన్ రావు గారు, ఇప్పుడు మరి పరిస్థితులు అప్పుడు చాలాసార్లు మనం కూడా ఇక్కడ చర్చించాము, ఏంటి ఏపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. సరే ఇప్పుడు మరి ఎలక్షన్స్ అయిపోయాయి, కూటమి అధికారంలోకి వచ్చింది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే గత 5 సంవత్సరాలు ఎలాగైతే పరిపాలనలో ఏవైతే మీరు చూశారో, ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనుకోండి. ఎందుకంటే సరే ధనం ఏ విధంగా వృధా అయింది, ప్రజలకు ఏ విధంగా పెట్టారనేది అన్నీ మీకు తెలుసు కాబట్టి, ఇప్పుడన్నా ఏమైనా పరిస్థితులు మారే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే జనం ఒక నమ్మకంతో 164 సీట్లు ఇచ్చారు కూటమికి, ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా బాగుంటుందనే అనుకుంటున్నాం. ఎందుకు అని అంటే, నేను 5 ఏళ్ల క్రితం మీకు ఇదే ఇంటర్వ్యూలో ఒకరోజు మీరు ఇలా కనిపిస్తే చెప్పాను, అవును, జగన్మోహన్ రెడ్డి చేస్తాడా చేయలేడా అనేది ఇప్పుడు మేము చెప్పలేము. 5 ఏళ్లలో అతను చేసిన దాన్ని బట్టి, అభివృద్ధి చెందిన దాన్ని బట్టి జనం సాటిస్ఫై అయితే ఆయన ఉంచుతారు, లేకపోతే ఉంచరు. ఎవరు నిర్దిష్టంగా ఇది కాదు అని నేను ఆ రోజు చెప్పాను. అదే నిజమైంది ఈ రోజున. ఇప్పుడు నిజము అని అంటే అతను చేయలేకపోవటం అనేది జనంలో ఉన్న అసంతృప్తి ఈ రోజు గెలుపును చూపించింది కదా. ఇప్పుడు మ్యానిపులేట్ చేశారు అని మీరిద్దరూ ఎవరు ఏం మాట్లాడలేదు. మీరు ఆ రోజు విజయాన్ని నువ్వు ఆస్వాదించి నాది న్యాయం అన్నావు. మరి అదే న్యాయం అని మీరు ఫీల్ అయినప్పుడు ఓడిపోయిన చంద్రబాబు తిరిగి మళ్ళీ ఈరోజు ముఖ్యమంత్రి స్థానానికి వచ్చారు అంటే, కూటమి కావచ్చు ఏదన్నా కావచ్చు, ప్రజలు యాక్సెప్ట్ చేస్తేనే కదా ఏ కూటమినైనా చేశారు. ఇంకొకటి, ఇప్పుడు ఈ నమ్మకం, నాకున్న నమ్మకం అనేది ఎందుకు కలిగింది అంటే, సగటు ఓటర్ నేను కూడా, నాకు పార్టీ సిద్ధాంతాలతో కూడా సంబంధం లేదు. అయితే నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవో నెరవేర్చానని చెప్తున్నావు, కానీ ఒక రాష్ట్రానికి సంబంధించి పోలవరాన్ని నువ్వు ఎందుకు కంప్లీట్ చేసి నీ పేరు వేసుకోలేకపోయావు అనేది నాకు అనిపించింది. 2020 ఖరీఫ్ కల్లా చేస్తామన్నారు, 21 ఖరీఫ్ కల్లా చేస్తామన్నారు, 22 ఖరీఫ్ కల్లా చేస్తామన్నారు, 23 ఖరీఫ్ కల్లా చేస్తామన్నారు, 24 ఖరీఫ్ కల్లా కూడా చేస్తామన్నారు. ఎంతవరకు అవ్వాలి? ఇప్పుడు దాని మీద విషయం పలానా వర్క్ జరుగుతుందని కానీ, ఇంత జరిగిందని కానీ నువ్వు ఏ రోజు దాని గురించి చెప్పలేదు. అది ప్రజలకు ఉపయోగపడే పని అని ఒక ఆయన ప్రభుత్వ సొమ్ముతో కొంతవరకు చేశారు. ఆ చేసిన మిగిలింది నువ్వు పూర్తి చేసుకుంటే నువ్వే ఆ క్రెడిబిలిటీ నీకే వచ్చి ఉండేది. అది నువ్వు చేయలేకపోయావు. రెండోది, అమరావతి రాజధానిగా స్వయాన ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపన చేసి పోయిన దాన్ని నువ్వు పట్టించుకోకపోవటమే ఈరోజు నీ ఓటమి కారణమని నేను అనుకుంటున్నాను. 3 రాజధానులు అన్నావు, నువ్వు సమర్థుడు పోయి 3 చేస్తే సంతోషించేవాళ్ళే. 25 ఇస్తే నేను చేస్తా అన్నాడు కదా. ఇప్పుడు మాటలు చెప్పేటప్పుడు 100 చెప్పి ఒకటన్నా చెయ్యి. నువ్వు 100 వదిలేసి 25 కావచ్చు, ప్రత్యేక హోదా తీసుకురాగలిగినా రాలేకపోయినా అవన్నీ ఒక ఎత్తు. అమరావతిని నువ్వు ఏ ఉద్దేశంతో కాదనుకున్నావో మరి ఎందుకో ఇంకొకటి ఆల్టర్నేటివ్ 5 ఏళ్లలో చూపించావా? నువ్వు 5 ఏళ్లలో చేయలేని పని గతం ఆయన్ని విమర్శించే హక్కు నీకెక్కడుంది? అతను అంతే 5 ఏళ్ళు చేశాడు, ఎంతో కొంత చేశాడు అనుకుందాం. నువ్వు అసలు చేయలేదు అంటలేదు, ఆయన అసలు చేయలేదు. మీ ఇద్దరి వల్ల మేము అమరావతిని 10 సంవత్సరాలు బట్టి మేమేమి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం. మాకు ఒక రాజధాని ఉంది అనటానికి లేకుండా పోయింది. సగటు మానవుడికి అనిపించిన బాధ అది. మేము ఎందుకు, మీ ఇద్దరు టాలెంట్ గల్లోళ్ళే. నువ్వు టాలెంట్ 151 సీట్లతో నువ్వు గెలిచిన అద్భుతమైన రిజల్ట్. నీకు మాజీ ఆయన్ని చంద్రబాబు నాయుడు గారి పెంతనాన్ని కూడా పక్కన పెట్టి నేను గెలిపించారు. నువ్వెందుకు నువ్వు చేసి ఉంటే బాగుండేది కదా. మరి అది నీ ఉద్దేశం ఏంటో నువ్వు చేయలేకపోయావు. అది నేను ఆ భాష వాడదలుచుకోలేదు. నువ్వు చేయలేదు. అదే ప్రజలకున్న అసంతృప్తి. ఈయన ఆల్రెడీ కొంత చేసి ఉన్నాడు. ఆ మిగిలింది నేను వస్తే కడతానన్నాడు, వచ్చాడు, కడతాడని ఆశిస్తున్నాం. మరి ఆంధ్రప్రదేశ్ నవ్య ఆంధ్రప్రదేశ్ అయ్యే అవకాశం ఉందంటారా? ఇక నవ్వేంటి, ఇంకంతా ఇలా జనాలు 75% అనుకోండి, లేదా ఓటేసిన ప్రతి వాడి మనోభావాలు ఫలించినాయి అని సంతోషిస్తున్నాడు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తను అడిగితే ఏం చెప్తున్నాడు? వైఎస్ఆర్సీపీ గత ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి, అభిమానం గల అతను అడిగితే ఏమంటాడు? ఏం జరిగిందో అంటాడు. జనాలు మరి వేయలేదు, మేము ఓడిపోయాము అంటాడు. అంతేగాని నువ్వు ఇంకంతకంటే ఏం చెప్పలేకపోతున్నావు. మా మనోభావం ప్రకారం మేము గెలిచామని చెప్పి ఆనందంగా ఉన్నారు తెలుగుదేశం ఎవరైతే జనసేన కూటమి కోటేశారో. 164 అనేది వీళ్ళకి తబ్బిబ్బైపోతున్నారు. పోయినసారి 23 ఆయన ఒక రకంగా డిగ్రేడ్గా మాట్లాడేవు. నువ్వు 11 వచ్చినాయి. నీకు వాయిస్ లేదు. జనాలు ఏంది
ఏదో బదులుకు బదులు తీర్చుకున్నాం అన్నట్టు ఆయనకి 11 వచ్చినాయి, వీళ్ళు మేము అనుకున్నదే జరిగిందని సంతోషంగా ఉన్నారు. ఇంకా అభివృద్ధి అంటారా, ఆయన వీళ్ళు చేస్తారు అని జనాలు ఇప్పుడు నమ్ముతున్నారు. ఆ నమ్మకం అనేది ఇప్పుడు చేయకపోతే సడలిద్ది, వాళ్ళు చేయకపోతే ఖచ్చితంగా సడలిద్ది. కానీ వీళ్ళు ఆల్రెడీ ప్రాక్టీస్లో ఉన్నాయనే కాబట్టి ఈయన ఆల్రెడీ చేసి ఒక 15 ఏళ్ళు చేయని, లాస్ట్ టర్మ్ చేయని, ఆ మిగిలింది పూర్తి చేసుకొని అది పూర్తి చేశాను అనిపించుకుందామని ఆయన సాటిస్ఫాక్షను, ఆయనకి ఒక పట్టుదల ఉంటుంది. కానీ మరి ఆంధ్రప్రదేశ్ అప్పులు కుప్ప అంటున్నాడు, మరి ఇప్పుడు అప్పులు తట్టుకుని ఉండగలరా చంద్రబాబు గారు, చేయగలరంటారా? చంద్రబాబు గారు అనేది కాదు అది ఒక, ఇప్పుడు అసలు సగటున మానవుడికి ఓటేసిన వాడికి కూడా అసలు రాష్ట్ర బడ్జెట్ ఏందో, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఇవన్నీ ఏందో తెలియదు, చాలా మందికి తెలియదు. కాబట్టి వాస్తవంగా నాకు కూడా అంత తెలియదు ఆ గణాంకాలు ఏందో, అసలు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఈ పథకాలకి ఎక్కడి నుంచి ఇస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారో తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే తాకట్లు పెట్టేది ఇచ్చాడు. అవన్నీ మీ అందరికి తెలిసిన సత్యాలే. జనానికి నమ్మకం పోయింది కాబట్టి ఆయన ఓడిపోయాడు. మీరు నమ్మితే నాకు చేయండి అన్నాడు. ఏది మీ కుటుంబం, నేను మంచి చేశానని నమ్మితే మీరు ఓటేయండి, లేకపోతే లేదన్నాడు. అందుకే జనం వేయలేదు కాబట్టి నీ మీద నమ్మకం లేదనేది. ఇక నేను ఇప్పుడు అనే 100 మాటలు వస్తాయి, విశ్లేషించాలి అంటే 100 మాటలు వస్తాయి. అందరికీ తెలిసిపోయింది. నువ్వు వై నాట్ 175 అని నువ్వు అన్నావు, అది నీ ఆత్మవిశ్వాసం. అంతేలేండి, ఉండకూడదని కాదు. నువ్వు వై నాట్ 170, నేను అంత బాగా చేశాను నాకు కాబట్టి 175 ఎందుకు రావు అని ఎమ్మెల్యేలకి వాళ్ళందరికీ ప్రోత్సహించి చెప్పాడు. జనం ఒప్పుకోలేదు, అంతే, దట్స్ ఇట్. నువ్వు మంచోడు చెడ్డోడు అనేది మాకు అనవసరం. జనం అనేవాళ్ళు నిన్ను యాక్సెప్ట్ చేయలేదు. బాబు గారినే కూటమనే మిక్స్ అయితే అందరూ కలుస్తారు, దాని ఉంది, కలవకూడదని రూల్. గుంపులుగా వస్తే సింహం సింగిల్గా వస్తున్నాడు. ఆ పదజాలం నేను వాడదలుచుకోలేదు. వాళ్ళు ఎన్నన్నా అనుకోని, నాకు ప్రజల మనోభావాల మీద బేస్ చేసుకున్నాం. మనోభావాలు ఏంటో తిరగొట్టింది. వాళ్ళు ఇటు గెలిపించారు అని అంటే దాని అర్థం నీ మీద నమ్మకం లేదని. పోయినసారి ఆయన మీద నమ్మకం లేదని నిన్ను గెలిపించారు. సరే ఏనైంది, నిరూపించుకుంటాడు అనుకుంటున్నాను. నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ సగం కన్స్ట్రక్షన్ చేసి ఉంది కాబట్టి ఆ మిగిలిన పూర్తి చేసేసి నేనే చేశాను అని అనిపించుకోవాలని ఆయనకి ఉంటుంది ఒక కోరిక. ఆయన చేస్తాడని నమ్ముతున్నాను. సో మరి ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే సార్, ఈ ఏదైతే ఈ ప్యాలెస్ విషయం మీద పెద్ద రచ్చ నడుస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా వేరే రాష్ట్రం నుంచి జేసీబీలు ట్రైన్లో తెప్పించాడు. మరి ఎందుకు తెప్పించాడు ఏంటో, ఇవన్నీ కూలగొడతాడు ఏంటో అని ఒక రకమైనటువంటి ఒక ఫీలింగ్ అందరికీ ఉంది. మీరేమనుకుంటున్నారు? అవి కొంచెం యాక్చువల్గా వ్యవహారానికి సంబంధించినవి కావు. మనం ఇంతమంది, ఇన్ని కోట్ల మంది జనాభాకి ఒక పీస్ఫుల్ లైఫ్, ఒక అభివృద్ధి, కుటుంబ పరంగా రక్షణ, ఈ వ్యక్తిగతమైన స్వతంత్రత, ఇవన్నీ కల్పించటానికి ఉద్దేశంగా ఉన్న ప్రభుత్వం ఏదో ఒకటి అరా వాటికి ఇల్లీగల్ వాటి గురించి నేను అంతగా స్పందించాలనుకోవట్లా. అది ఇల్లీగల్ అయితే కన్స్ట్రక్షన్ డిస్ట్రాయ్ చేస్తారు, దాన్ని ఏదైనా ఉంటే మాడిఫికేషన్ జరుగుతాయి. చిల్లర వ్యవహారాలు చాలా జరుగుతుంటాయి. కానీ అన్నీ ఇప్పుడు ఒక వ్యక్తి డైలాగ్ ఏదో అన్నాడనో, లేదా ఒక బిల్డింగ్ ఇల్లీగల్ అయిందనో, అవన్నీ కావాల్సింది. ప్రజలకి ఏం కావాలి, నువ్వు అర్ధన్నం పెట్టచ్చు, అవతలోడు ఫుల్ అన్నం పెట్టచ్చు, లేదా కంపారిజన్లో నీది బాగుంది, నీ భోజనం బాగుంది అనొచ్చు. అట్లాగే నీ పనితనం మంచిదా, అవతలని పనితనం మంచిదా అనే దాని మీదనే బేస్. ఈ చిన్న ఈ లెక్కలు కావు నా ఉద్దేశంలో. అవేం పెద్ద ఇది కాదు. తిట్టుకోవటం మామూలు కామన్, తిట్టుకుంటారు. అసలు మీరు అన్ఫిట్ ఫర్ రూలింగ్ అని కూడా మాట్లాడారు. వీళ్ళు అన్నారు, వాళ్ళు అనుకున్నారని అనుకుందాం. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే, నేను ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక ఓటర్గా అనుకోండి, ఇదిగా అనుకోండి, నాకేంటంటే 10 ఏళ్లలో మనం ఆశించిన అభివృద్ధి జరగలేదు, పక్క రాష్ట్రాలతో జరగలేదు. సరే ఎనీహో ఇప్పుడు వచ్చినందుకు వీళ్ళు ఏదో చేస్తారు. మనం అభివృద్ధి పడాలి, పార్టీ కాదు ముఖ్యం, మనం అభివృద్ధిని కాంక్షించాలి, అభిమానం కాదు. అవతల వాళ్ళైనా వీళ్ళైనా సరే మనం సౌకర్యంగా ఉన్నామా లేవా. మనకున్న ఆంధ్ర వాళ్ళము ఎన్ని జిల్లాలో ఇప్పుడు ఈ మధ్య మారినాయి కాబట్టి 26, 27 అయినాయి. ఈ జిల్లా వాసులంతా మనం అభివృద్ధిని కోరుకొని మనం కంఫర్ట్గా ఉన్నామా లేవా, మనకు అలా ఉంది ఆ పక్క స్టేట్లతో పోల్చుకుంటే మనం బాగున్నామా లేవా, అవి ముఖ్యంగా వాటి కోసం ప్రభుత్వం ఏం చేస్తుంది, అది చేసిన దాన్ని ఆస్వాదించటం. వాళ్ళకు 5 ఏళ్ళకు ఒకసారి ఒక అవకాశం వస్తుంది.
బాగా చేస్తే మళ్ళీ నిలబెట్టుకుంటారు, బాగా చేయలేదు అని అనుకుంటే అవతల వాళ్ళకి మార్పు చేస్తారు. ఇది జరుగుతూనే ఉంది గత 10 ఏళ్ల బట్టి. 2 సార్లు ఇలా జరిగింది అని అంటే మరి ఇంకొక 5 ఏళ్ళు ఇస్తే ఈయనే కంప్లీట్ చేస్తాడు అని ఆశించలేకపోయారు. మరి 5 ఏళ్లలో ఎందుకో జగన్మోహన్ రెడ్డికి ఒక ఛాన్స్ ఇస్తే ఏదో అభివృద్ధి చేస్తాడు అని చేస్తానంటున్నాడు కదా అని జనం నమ్మారు. అది వాళ్ళకి నచ్చలేదని తేలిపోయింది ఇప్పుడు. అంటే ఆయన కూడా చెప్పాడులేండి ఏమని, 25 ఎంపీలకి 25 ఎంపీలు తెచ్చుకుంటే స్పెషల్ స్టేటస్ ఎట్టా రాకుండా పోతుందో నేను కూడా చూసుకుంటా అని చెప్పేసి అన్నాడు కాబట్టి నమ్మారు అనుకుంటున్నాను. అయినా చేయలేకపోయారు కదా. ఇలాంటి డైలాగులు, ఇలాంటివి ఎమోషనల్ స్పీచెస్ జనం చూశారు కదా. నువ్వు 25కి వస్తే 25 ఎంపీలు వస్తే నేను ఉంచుతాను, డిమాండ్ పెరిగిద్ది అని అన్నావు. అదొక్కటే కాదు కదా, మిగిలిన విషయాలు కూడా ఇంకా ఉండాలి కదా. ఇప్పుడు నేను ఫస్ట్లో లేవదీసింది ఏంటి, ఒక ఆంధ్రప్రదేశ్కి రాజధాని అనేది నీ వంతు బాధ్యతగా నువ్వు ఎందుకు చేయలేకపోయావు? పోలవరం అనేది మన నీళ్లు మన రైతులకే కదా. మరి నువ్వు దాన్ని ఎందుకు పట్టించుకోలేదు, ఎందుకు పూర్తి చేయలేదు? నీకు ఆకాంక్ష లేదని అనుకుందామా? సరే, నువ్వు ఎప్పుడైతే చేసి నీ పేరే చేసుకుంటే బాగుండేది కదా అనేది నా ఉద్దేశం. ఎవరు కంప్లీట్ చేస్తే వాళ్ళ శిలాపలకం ఉంటుంది, చరిత్రలో నీది నిలిచిపోయేది కదా అని. నువ్వు చేయలేదు, ఆయన చేయలేదు అని నేను అంటున్నా. చేయలేదు కాబట్టి జనం కూడా తాత్కాలిక వాటికో వాళ్ళు ఎందుకో పెట్టినా నీకు తృప్తి ఉండకపోవచ్చు, వాళ్ళకు తృప్తి లేదు కాబట్టి మార్చారు, ప్రభుత్వాన్ని మార్చారు. అది ఎట్లా పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు కలయిక ఎలా అనిపిస్తుంది మీకు? కలయిక అనేది ఆటోమేటిక్గా కలుస్తారు. ఒక్కొక్క సందర్భంలో ఏంటంటే ఇప్పుడు ఎదుటివాడికి పద్ధతి నచ్చనప్పుడు ఇతరులు కలుస్తారు. జనరల్గా వీళ్ళంతా ఒకటవుతారు. భావసారూప్యం అంటారు దానికి. భావసారూప్యంతో కలిశారు. వాళ్ళు కూడా ఏంటి, మేమేదో చేసి మాకు కూడా ఒక పేరు రావాలి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం అన్నారు. అదే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో వీళ్ళు కూడా మేము చేశాము అనేది, మాకు పేరు వస్తుంది అనేది వీళ్ళకి ఆకాంక్ష. అందుకని చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. వచ్చింది నెల కూడా కాలేదు. ఏమేం చేయాలి, ఎంతవరకు చేయాలి, ఎవరికి కూడా ప్రాక్టికల్గా 100% ఎవరు చేయలేరు అనేది తెలుసు. కానీ ఎంతో కొంత చేయటం వల్ల జనం సాటిస్ఫాక్షన్ ఏ లెవెల్లో ఉంటుంది, ఏం కోరుకున్నారు, వాళ్ళు ఏం కోరుకున్నారు, అది నువ్వు చేయగలిగేది ఎప్పుడూ ఉంది. బాబు ఎక్స్పీరియన్స్, చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు చేసిన ఆయనే ఎందుకో మొన్న ఆయనకంటే ఈయన బాగా చేస్తాడని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి 151 సీట్ ఇచ్చారు. అది ఒక చరిత్రలో అద్భుతమైన రిజల్టే. బాబు గారు ఇదే మాట అన్నారు, నాకు 23 రావటం ఏంది అని అన్నారు బాబు గారు. నేను అంత ఇదిగా ఏం లేదే, నేను చాలా చేశానే కొత్తగా విడిపోయిన రాష్ట్రాన్ని అని అన్నారు. ఆయన డిసప్పాయింట్ అవడంలో ఆయనకున్న అంచనా తప్పింది కాబట్టి 23 అనేటప్పటికి ఈయన వైనాట్ 175 ఆయన కాన్ఫిడెన్స్. ఇప్పుడు ఏమైంది, నా అక్క చెల్లెమ్మలు ఏమయ్యారు అని ఆయన అన్నాడు. వాళ్ళ ప్రేమలు ఏమైంది అని అన్నాడు. ఆయన కూడా ఏదో కాన్ఫిడెంట్ మా నమ్మకాన్ని పెట్టుకున్నాడు. జనం దాని నీకు తగ్గట్టు వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి నీకు ఆశ్చర్యంగా అనిపించింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.